ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. శ్రీమాతే నమః. మార్చి 29 నుంచి శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు. మరి దీని ప్రభావం మకర రాశి వాళ్ళ మీద ఎలా ఉండబోతుంది మేడం? సో మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మకర రాశికి అధిపతి శని భగవానుడు కదా. సో తన పిల్లల్ని తను చక్కగా చూసుకుంటారు కదా, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మకర రాశి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లోటుపాట్లు ఉండవు. ప్రొటెక్ట్ చేస్తాడు. ప్రొటెక్షన్ అనేది ఎప్పుడు ఉంది, ఇవాళే కదా ఎప్పటికీ ఉంది. సో మకర రాశి వాళ్ళకి ధనయోగం లేకపోవచ్చు కానీ గృహయోగము, తర్వాత వాళ్ళని చూసుకునే ఒక బాధ్యత గల కుటుంబంలో ఉండడం కానీ, బాధ్యత గల పనులు జరగడం కానీ అవుతుంటుంది. అంటే మనీ ఫ్లో ఉండదు. చాలా మంది మకర రాశి వాళ్ళకి ధనం వాళ్ళు సంపాదించరు, తల్లిదండ్రులు సంపాదించిన ధనం ఉంటుంది. ఆ ధనంతో వాళ్ళు అలాగా జీవనం కలుపుతుంటారు. వీళ్ళు తెలివితేటలు ఉంటాయి, వీళ్ళకి గుర్తింపు రావాలని వాళ్ళు పాటు పడుతూ ఉంటారు ప్రతిరోజు. సో ఎవరు కూడా సోంబేరిగా పడుకుందామని కానీ చేయకూడదు అనుకోని కానీ అనుకోరు. కాకపోతే ఖచ్చితంగా కష్టపడే వాళ్ళే, కాకపోతే వాళ్ళకి ఒక గుర్తింపు అనేది లేదు. ఎందుకు లేదు? గత 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి అక్కడ శని భగవానుడు ఉండడం వల్ల రాశి ఎలాంటి శని ప్రభావం కనిపిస్తుంది. వాళ్ళ జాతకంలో కూడా నడిచే దశలు బట్టి ఈ ఇబ్బందులు కనిపిస్తున్నాయి. సో మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం నుంచి శని భగవానుడు ఎప్పుడైతే మీనరాశిలోకి వెళ్ళాడో, సో మీనరాశి అంటే ఏంటంటే గురువు. సో గురువు అంటే ఏంటంటే మనకి ధనకారకుడు, భాగ్యకారకుడు, సంతానకారకుడు, తర్వాత మనకి కావాల్సిన అన్ని యోగాల్ని భోగాల్ని ఇచ్చాయని కూడా. సో ఇవన్నీ వచ్చే కారకం ఏదైతే శని భగవానుడు వెళ్ళాడో ఇవన్నీ వీళ్ళకి వస్తాయని అర్థం. ఎందుకంటే ఈ స్థానం నుంచి ఆ స్థానానికి ఆయన వెళ్ళారు కదా, ఖచ్చితంగా తెప్పించి వీళ్ళకి అన్నీ ఇస్తారు. సో ఏది లేదు అనేది లేదు. మెయిన్ అన్నిటికంటే మకర రాశి వాళ్ళకి గుర్తింపు అనేది వస్తుంది. వాళ్ళు రికగ్నైజ్డ్ అవుతారు బయటికి. సో చాలా మంది రైటర్స్ అవకాశాలు బలంగా ఉంటాయి. వీళ్ళు మంచి వాళ్ళు, లేకపోతే వీళ్ళు సాధించగలరు, వీళ్ళు తెలివైన వాళ్ళు, వీళ్ళకి సామర్థ్యత ఉంది అనేది గుర్తింపు అనేది ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళకంటూ అలాంటి గుర్తింపు వచ్చే దాంట్లోకి వాళ్ళు వెళ్తారు. ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, తర్వాత ముఖ్యంగా చాలామంది ప్రొఫెషనల్స్గా ఉంటారు మకర రాశిలో. అడ్వకేట్స్ కానీ, డాక్టర్స్ కానీ, తర్వాత రైటర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, వీళ్ళందరికీ ఉన్న మకర రాశి వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా. మనం ఒకరి దగ్గర పనిచేస్తే వాళ్ళకి మనం బానిస అవుతాం. అదే ఆ తెలివితేటలు మనమే పెట్టుకుంటే మనకి రేపు రోజున మనం 10 మంది సాయం చేసే పరిస్థితిలో ఉంటాం. అలాంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఆలోచనలు. ఎప్పుడు ఏదో ఒక రంగంలో వీళ్ళు ఉన్నత స్థానంలో ఉండాలనేసి. సో చాలా మంది ఆస్ట్రాలజర్స్ కూడా ఉంటారు ఈ రాశిలోనే. పరిశోధన శోధన అంటే చాలా ఇష్టం వాళ్ళకి, కనుక ఆస్ట్రాలజర్స్ కూడా అవకాశం ఉంటుంది. ఇలాంటి సాధించే లక్షణాలన్నీ మకర రాశి వాళ్ళకి ఉన్నాయి కనుక ఈ సంవత్సరం నుంచి వాళ్ళకి గుర్తింపు బ్రహ్మాండంగా వీళ్ళ సత్తా ఇంత ఉంది అని చెప్పి చూపిస్తుంది భగవంతుడు. ఆ అనుగ్రహం వీళ్ళకి కనిపిస్తుంట. సో అలాంటి అవకాశం మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా మెరుగైన ఫలితాలు. అసలు అవకాశాన్ని వదులుకోకుండా వీళ్ళు ప్రయత్నం చేస్తే కనుక సాధిస్తారు. సో ఆపర్చునిటీస్ వైస్ బాగానే ఉంది. శుభకార్యాల పరిస్థితి ఏంటి మేడం? జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? శుభకార్యాలు అవుతాయి. ఇప్పుడు వివాహం, ఇప్పుడు ఉద్యోగం చేయని వాడికి పిల్లనివ్వరు కదా. ఇప్పుడు ఉద్యోగం వచ్చిన పిల్లని ఇస్తారు కదా. అలాగే అమ్మాయి ఉంది, సో అమ్మాయి ఇంట్లో మొండితనంగా మాట్లాడుతుంది, ఆ అమ్మాయిని చూస్తే భయపడతారు. ఇప్పుడు అమ్మాయి కాస్త తగ్గి లేదు నాకు ఇలా ఉంటే చాలు అనుకుంటే అమ్మాయి సంబంధం పెళ్ళి అవుతుంది కదా. అలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుభకార్యాలు జరిగే అవకాశము, శుభాలు వచ్చే అవకాశము, శుభకార్యాలు చేసే అవకాశము, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశము వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఎప్పటి నుంచో కోర్టు సమస్యల నుంచి బాధపడేవాళ్ళు చిక్కుమోడ్ల నుంచి బయటపడతారు. ఆ కోర్టు సమస్యల నుంచి, ఆస్తి గొడవల నుంచి, ఆస్తి వీళ్ళకి వస్తుందో రాదో, ఆ పొలం వీళ్ళకి వస్తుందో రాదో అనుకునే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ స్థలం అమ్మితే మా జీవితం మారుతుంది అనుకునే వాళ్ళు, ఆ స్థలం అమ్ముడుపోకుండా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఆ స్థలం అమ్మి వీళ్ళు బయటపడే అవకాశం కనిపిస్తుంది. సో అమ్మకాలు నడుస్తున్నాయి, కొనుగోలు నడుస్తున్నాయి వీళ్ళకి. అంటే స్థలాలు అమ్మే వాళ్ళకి అమ్మే అవకాశం ఉంది, కొనుక్కునే వాళ్ళు చక్కగా కొనుక్కునే అవకాశం ఉంది. గృహయోగాలు, స్థల యోగాలు కూడా కనిపిస్తున్నాయి చక్కగా. మరి ఆరోగ్యం పరిస్థితి మేడం, అది లేకపోతే ఇవన్నీ ఎంత ఉన్నా కూడా వేస్ట్. మరి ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే మకర రాశి వాళ్ళు క్రమశిక్షణగా వాళ్ళు ఆహారం అనేది చాలా తక్కువ తింటారు, తక్కువగా మెయింటైన్ చేస్తుంటారు. ఎప్పుడు కూడా ఆహారం అతిగా తినేవాళ్ళు మకర రాశి వాళ్ళు కాదు. అందువల్ల వీళ్ళు ఆరోగ్యవంతులే అనుకోవచ్చు వీళ్ళు ఎప్పుడు కూడా. అయితే ఏంటి అంటే క్రమశిక్షణగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు రాత్రి 12 తింటే మళ్ళీ అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది. సో రాత్రి 12 తినకుండా తినే వేళ ఇప్పుడు 9 నుంచి 10 లోపు తినాలి. ఇలా ఈ ఆహార నియమాలు మార్చుకుంటే కనుక అనారోగ్య సమస్య రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా అదృష్టం వస్తుంది అంటే జాతకంలో ఏది దురదృష్టం రావాలా గ్రహాలు ఏదో చూస్తుంటాయి కదా, అలాంటి ప్లేస్లో ఇలా రావచ్చు అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా చెడు స్నేహితులు ఉన్నా, చెడు సహవాసాలు ఉన్నా వాటికి నాంది పలకాలి వీళ్ళు. అంటే వాళ్ళ నుంచి దూరంగా వచ్చేయాలి. ఒక బద్ధకస్తులు ఉన్నా అది చెడ్డ అలవాటు కింద లెక్క. అంటే చాలామంది ఏమంటారు, చెడు సహవాసాలు అంటే ఏదో అలవాట్లు ఉంటేనే అనుకుంటారు. అలా కాకుండా ఖాళీగా తింటూ, ఇంట్లో తల్లిదండ్రులు పెట్టే తింటూ
టైం పాస్ చేస్తూ ఫోన్ చూసుకునే వారికి ఉన్న చెడు సావాసం కింద లెక్క, చెడు వాడి కిందే లెక్క. ఒక రకమైన ఒక బద్దగస్తు పక్కన కూర్చొని 10 రోజులు సావాసం చేస్తాం అనుకోండి, మనం కూడా అలా కూర్చోవచ్చు కదా, మనకి ఏంటి అని చెప్పి అనిపిస్తుంది. అలాంటి స్నేహితులు ఉంటే వాళ్ళకి దూరం అవ్వండి, వాళ్ళని వదిలేయండి, మీరు బాగుపడతారు. విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండబోతుంది మేడం? అలాగే విదేశీ ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో సఫలీకృతం అవుతాయి అంటారు? విదేశీ ప్రయత్నాలు చాలా చక్కగా అవుతుంది. అదే పిల్లలు గుర్తింపు అనేది వస్తుంది కనుక చక్కగా వాళ్ళ మంచి సీట్లు, ఉన్నత స్థానాల్లోకి వెళ్ళడము, తక్కువ డబ్బుతో ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే తెలిసిన వాళ్ళు, స్నేహితులు సహాయం చేయడం కానీ, వాళ్ళు మేము ఉన్నామని చెప్పడం కానీ, సపరేట్గా ఉండట్లేదని చెప్పడం కానీ, ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓదార్పు తర్వాత గుర్తింపు రావడానికి చేయూతనిచ్చే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు వీళ్ళు కనిపిస్తారు. అంటే పాత స్నేహాలు అంటే ఏంటంటే చెడు సహవాసాలు ఉన్న వాళ్ళందరూ వదిలేస్తే కొత్త స్నేహితులు, చేయూతనిచ్చే స్నేహితులు కానీ, స్నేహితునిచ్చే బంధువులు కానీ కలిసే అవకాశం ఉంది కనుక ప్రయత్నం చేయాలి, ఖచ్చితంగా వస్తుంది. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మకర రాశి వారికి ఏదైనా రెమెడీస్ ఉంటే తెలియజేయండి. తప్పకుండా హనుమాన్ చాలీసా రోజు నిత్యం చదువుకుంటూ వెళ్తే ఎప్పుడు కూడా ఒంటరితనం అనేది, లేజినెస్ అనేది రాకుండా పోతుంది వీళ్ళకి. లేకపోతే ఏంటంటే వీళ్ళకి అలా అలవాటు అయిపోయింది, నా వల్ల కాదు, నేను ఇంతే, నేనేం మారదు. చాలామంది జాతకాలు చెప్పినా ఎన్ని మారినా నా జీవితం అయితే మారదు అనుకునే వాళ్ళ నుంచి బయటపడతారు. ఎందుకంటే మార్పు అనేది వస్తుంది, రాదు అనేది ఎవ్వరికీ ఉండదు. ప్రతి ఒక్క మనిషికి మార్పు అనేది సహజం. అయితే ఆ మార్పు ఎప్పుడు వస్తుంది అనేది మనం గుర్తించాలి, దీనివల్ల మన మార్పు వస్తుందని. సో ఈ హనుమాన్ చాలీసా చదవడం అనేది రోజు 11 సార్లు చదివితే, ఇంట్లో ఖాళీగా కూర్చున్న వాళ్ళు 11 సార్లు చదివితే మాత్రం 11వ రోజున వాళ్ళకి ఒక పని వస్తుంది, వాళ్ళు బయటకు వెళ్తారు. ఇది చేయాలి. సో ప్రతి నిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, 21 ప్రదక్షిణాల నుంచి 108 ప్రదక్షిణాలు వరకు చేయొచ్చు. ఇలా చేసుకుంటూ వెళితే వీళ్ళకి 108 రోజుల్లో మంచి శుభవార్తలు వింటారు. అది అంటే మాకు అసలు ఏమీ లేదు, జాబ్ లేదు, బిజినెస్ లేదు, అసలు ఒక గుర్తింపు లేదు, ఇలా ఇంట్లో ఖాళీగా పడి ఉన్నాను అనుకునే వాళ్ళకు ఉన్న ఒక గుర్తింపు అనేది జరుగుతుంది, వస్తుంది వాళ్ళకి ఉద్యోగం. సో వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు ప్రతినిత్యము హనుమాన్ చాలీసా 11 టైమ్స్ చదవాలి, 108 ప్రదక్షిణాలు ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రదక్షిణాలు చేయాలి, 108వ రోజున శుభవార్త వింటారు వీళ్ళు. ఇది చేయాలి. జనరల్ శని భగవానుడు అంటే మనం ఏదైనా శనేశ్వరుడు అనగానే భయపడుతుంటాం, ఇది ఇలాంటి శని ప్రభావం వస్తుంది, అర్ధాష్ట శని వస్తుంది, అష్టమ శని వస్తుంది అని చెప్పేసి. సో ఎక్కడ మనుషులు ఎక్కడ ఎవరు ఏది క్రమశిక్షణ పెట్టరు, మనలో ఉన్న ఒక రూపం ఏదైతే ఉందో అది బయటపడుతుంది. సో ఆ మనలో ఉన్న రూపాలు ఏంటంటే చాలామందికి మంచితనం అనేది కొంతమందికి ఉంటుంది, కొంతమందికి చెడు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో చెడు లక్షణాలని దాచిపెట్టేసి మంచి రూపంలో వేసుకుంటూ నడిచే వాళ్ళందరినీ ఆయన ఆ చెడు రూపాన్ని బయటపెడతాడు. అలాగే మంచి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఆ మంచి రూపానికి ఒక గుర్తింపు అనేది ఇస్తాడు. అది శని భగవానుడు చేసే మెయిన్ క్రమశిక్షణ. కర్మకారకుడు అంటే కర్మని మన కర్మ అనేది ఏంటి అంటే మన గత జన్మలో చేసుకున్న కర్మని ఎలా చేసుకున్నామో ఈ జన్మ తీసుకుంటాం. ఈ జన్మలో మనం చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అది ఆయన చేపిస్తాడు ఖచ్చితంగా. ఒకరు కష్టపడుతున్నారు, బాగా కష్టపడుతున్నారు, బాగా ఇబ్బంది పడుతున్నారు, అధిక కష్టం ఎక్కువగా ఉంది అంటే వాళ్ళు అలా పడి తర్వాత అదృష్టాన్ని అందుకోవాలన్నమాట. అందుకని ఆ కష్టం పడేలాగా చేస్తాడు ఆయన. అందుకే కష్టపెట్టాడు అని అనుకోకూడదు, ఆ కష్టం ఒక విలువ తెలిస్తేనే మనకు ఆ సుఖం విలువ తెలుస్తుంది. సో ఒకసారి కష్టపడ్డాము అంటే ఈ కష్టానికి సుఖం అనేది వస్తుంది అని అర్థం. అందుకని ఆ విలువ తెలియడానికి ఆయన చేస్తుంది. అందుకే శని భగవానుడు రావడం అంటే ఒక విధంగా ఒక బాధ్యతగా తీసుకొని మనం మారడానికి ఒక అవకాశము, మనం మారుదాము అనుకుంటే చాలా బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తాయి. శని భగవానుడు ఎప్పుడు కూడా ఎవరికైనా సరే వాళ్ళకి కావాల్సిన జాతకంలో వాళ్ళకు ఉండే యోగాన్ని ఇవ్వడం తప్ప ఆయన కొత్తగా ఏమి పక్క నుంచి చేర్చి ఏమి ఇవ్వడు. వాళ్ళ యోగంలో ఏదైతే ఉందో అది పూర్తిగా పరిపూర్ణంగా అనుభవించడం చేస్తాడు. మన జాతకంలో మనం కష్టపడే అవకాశం ఉంది, రాసి ఉంది అంటే కష్టపడతాం. లేదు మన జాతకంలో అదృశ్య యోగం ఉంది అంటే ఖచ్చితంగా అదృశ్య యోగాన్ని అందుకుంటాం. ఈ అదృశ్య యోగానికి ఈ తర్వాత ఈ కష్టపడడానికి కారకుడు ఎవరంటే శని భగవానుడు కర్మకారకుడు. సో అందుకే ఆయన మకర రాశికి కుంభరాశికి అధిపతి అంటే కర్మస్థానం, లాభస్థానం. సో జనరల్గా మనం చూసుకుంటే 10వ స్థానం 11వ స్థానం అవుతుంది. 10వ స్థానం అంటే కష్టపడడం ఎలాగో, 11వ స్థానం అంటే లాభపడడం ఎలాగో. అంటే 10వ స్థానంలో కష్టపడడం నేర్పిస్తే తర్వాత సుఖపడి చూపిస్తాడు ఆయన. ఈ విధంగా ఉంటుంది కనుక శని భగవానుడు యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకొని ఆయనకి ఏది నచ్చుతుంది తీయగా మాట్లాడడము, ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఉండడము, మనం తల్లిదండ్రుల దగ్గర మన భార్య పిల్లల్ని బాధ్యతగా చూసుకోవడము, అలాగే ఈ పద్ధతుల్లో మనం ఎవరితోనైనా మాట్లాడినప్పుడు స్పష్టంగా నిదానంగా చెప్పడము, నచ్చలేదు అని మొహం మీద చెప్పకుండా నచ్చట్లేదు అని నిదానంగా చెప్పడం అనేది చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా మారుతాయి. ఇది శని భగవాన్ ఒక తత్వం. మకర రాశి వాళ్ళందరూ కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తి కోరుకుందాం మేడం. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.